ఆ విధంగా పాలల్లో చవితి చంద్రుణ్ణి చూశాడన్న కారణంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి సమంతకమణిని దొంగలించాడు అని నీలాపనింద పడింది. కావున చవితి రోజు చంద్రుణ్ణి చూడడం నిషిద్ధం. పొరపాటున ఏ కారణం చేతనైనా చవితి చంద్రుణ్ణి చూస్తే వినాయకుడు పూజ చేసిన అక్షింతలు తల మీద చల్లుకుంటే దోష నివారణ జరుగుతుంది. అమ్మ, పూజ పూర్తయింది. స్వామివారికి నమస్కరించుకోండి. మీ కష్టాలు బాధలు స్వామివారికి విన్నవించుకుంటే ఆ విఘ్నేశ్వరుడే కరుణించి మిమ్మల్ని కష్టాల నుంచి కడతీరుస్తాడు. అమ్మా గుండమ్మా, మంటలమ్మా. అయ్యో గుండమ్మా, అయ్యో గుండమ్మా, అయ్యో అయ్యో మంటలరా. అక్క 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 అయ్యో అయ్యో అయ్యో. వదిన వదిన, అమ్మా గుణమా, గుణమా ఏమైందమ్మా? గుణమా గుణమా గుండమ్మా, గుణమ్మకి ఏమైందిరా? రే అబ్బాయి, నువ్వు తీసుకురా. గుణమా గుణమా. హలో డాక్టర్, అర్జెంటుగా మా ఇంటికి రండి. సరే డాక్టర్. డాక్టర్ అమ్మా, మా మనవరాలకి ఏమైంది? స్పృహలోకి రావట్లేదు. కుడికన్ను అదురుతుంది, ఏదో అపశకునం అంది. అది ఇదే అనుకుంటాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. సడన్గా మంటలు అంటుకునేసరికి షాకే స్పృహ కోల్పోయిందంతే. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్.
గుడ్ న్యూసా? ఏం డాక్టర్? మీ మిస్సెస్ తల్లి కాబోతోంది. షీఈస్ ప్రెగ్నెంట్. ఏంటి మా అక్క తల్లి కాబోతుందా? అక్క అవునా? తప్పకుండా డాక్టర్ గారు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. గుణమా 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 యా కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. గుణమా గుణమా అక్క అక్క బావగారు కంగ్రాట్స్. ఏమైంది? లేచి కూర్చో ఒక్కసారి. లే లే నెమ్మదిగా. అయ్యో మెల్లగా. నాకు ఏమైంది అత్తయ్య? ఏం జరిగింది? అక్క అంతా మంచిగా జరిగిందక్క. ఆ విఘ్నేశ్వరుడి పూజ ఫలితమమ్మా. నువ్వు తల్లికి కాబోతున్నావు. నేను తల్లిని కాబోతున్నానా? కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. గుణమా గుణమా కంగ్రాచులేషన్స్ గుణమా. కంగ్రాట్స్ వదినా. అవునమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. పెద్ద శుభవార్త ఇది. ఏంటత్తయ్య అన్నయ్య వాళ్ళని విష్ చేయట్లేదేంటి? అబే ఏమి లేదు బాబు. కంగ్రాచులేషన్స్ ఆది. థ్యాంక్ యూ అత్తయ్య. కంగ్రాచులేషన్స్ గుండమ్మా. ఈ వినాయకుడి పూజలోనే ఆ గుండమ్మకి సరైన బుద్ధి చెప్తాను. మీ మిస్సెస్ తల్లి కాబోతోంది. షీఈస్ ప్రెగ్నెంట్.
వైష్ణవి ఏమైంది? ఏం లేదత్తయ్య, కడుపులో ఏదో వికారంగా అనిపించింది. డాక్టర్ ఒకసారి తన్ని కూడా చెక్ చేస్తారా? కూర్చోమ్మా. డాక్టర్ ఏమైంది తనకి? డాక్టర్ గారు ఏమైంది? ఏంటి కామాక్షి గారు, వినాయక చవితి రోజు శుభాలన్నీ మీ ఇంట్లోనే జరుగుతున్నాయేంటి? శుభమా? మీ చిన్న కోడలు కూడా తల్లి కాబోతుందండి. తల్లి అబ్బాయి కంగ్రాచులేషన్స్. అబ్బాయి కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. నువ్వు కూడా తల్లివి కాబోతున్నావే. ఏమండి, ఒక్కరు కాదండి, ఇద్దరు వారసులు రాబోతున్నారు మన ఇంటికి. ఏమండి, ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నానండి. నేను దేవుడికి వెళ్ళి చెప్పుకోవాలి. స్వామి, నీ చల్లటి దీవెనలతో నా ఇద్దరు కోడళ్ళు తల్లులు కాబోతున్నారు. వాళ్ల కడుపులో ఉన్న బిడ్డల్ని చల్లగా చూడు స్వామి. వీలు చూసుకుని వీళ్ళిద్దరినీ ఒకసారి హాస్పిటల్ తీసుకునండి, చెకప్లు చేయిద్దాం. అలాగే డాక్టర్. ఇక నుంచి మీ ఇద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బరువులెత్తడాలేవి చేయకండి. బరువులెత్తడమా? మా అక్కని మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాం. అవునండి, నేనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనండి, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే డాక్టర్ గారు. మా బంగారాలే మీరు. నాకు ఎంత సంతోషాన్నిచ్చారే. గుండు, నన్ను చూసి దాచేస్తున్నావు ఏంటది? అబ్బే ఇదిగో ఏం లేదు. ఏయ్ దొంగ, ఇక నుంచి నా దగ్గర దాచడానికి ఏమీ ఉండవు. ఇవన్నీ చూస్తేనే నాకు తెలియలేదు. నువ్వేదో దాస్తున్నావు, నేను చూసేసా. ఏంటది? ఏంటో చూపించు. అయ్యో ఏం లేదండి. అరే చూపించమంటే
అయ్యో ఏం లేదని చెప్తున్నాను కదా. నువ్వు చూపించావు కానీ నేనే తీసుకుంటాను. ఏం లేదని చెప్తున్నాను కదా. ఇదేంటి? ఎక్కడ? వద్దు, వద్దు. ఇది నేను, ఇది మీరు, ఇది అమ్మండి. చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు నా నుండి దూరం అయిపోయారు. వాళ్ళ ప్రేమని పూర్తిగా పొందలేకపోయాను. అందుకే వాళ్ళే నా కడుపున పుట్టాలని చాలా కోరుకున్నానండి. ఒకప్పుడు వాళ్ళ బిడ్డగా వాళ్ళ ప్రేమని పొందలేని నేను వాళ్ళని బిడ్డలుగా చేసుకొని నా తల్లి ప్రేమని వాళ్ళకి పంచుతాను. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనరుగా? నేను తల్లిని కాబోతున్నాను అని మీకు షాకింగ్గా ఉందా, ఆనందంగా ఉందా? ఎందుకలా అడుగుతున్నావు? అంటే ఎందుకో గుండమ్మ, నేను నిన్ను ఫ్రెండ్గా చూస్తాను కానీ భార్యగా ఎప్పుడు అనుకోలేదు అన్నారు కదా, అందుకని. నాదే తప్పుగుండమ్మా. నేను మాట్లాడిందంతా నాదే తప్పు. అది ఇందాకే అర్థమైంది. అసలు ఇప్పటి వరకు నీతో చెప్పని మాట ఒకటి ఉంది. ఫస్ట్ నీతోనే చెప్తున్నాను. ఏంటది? నువ్వంటే నాకు ఇష్టం లేకపోవడం ఏం లేదు గుండమ్మా. స్టార్టింగ్లో నా ఇష్టంతో పని లేకుండా నీకిచ్చి పెళ్లి చేశారని నాకు కోపం ఉండేది. ఆ తర్వాత నీ మంచితనం వల్ల ఆ కోపం పోయి నీ మీద తెలియకుండా నీ ఇష్టం ఏర్పడినా అయినా ఎందుకు ఆ విషయం నీతో చెప్పలేకపోయేవాడిని. నీ మీద కోపం ఉన్నట్టే మాట్లాడి నిన్ను బాధ పెట్టేవాడిని. నువ్వు నేనన్న మాటలకి బాధపడి వెళ్ళిపోయేదానివి. అదే తెలుసు నీకు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఏంటండి అది? నిన్ను బాధ పెడుతూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నానా అని ఎన్నిసార్లు నేను బాధపడ్డానో నీకు తెలియదు. ఇందాక డాక్టర్ నువ్వు తండ్రివి కాబోతున్నావు అనగానే ఎందుకో తెలియని ఆనందం. నా లైఫ్లో నేను ఎప్పుడూ అంత ఆనందాన్ని, సంతోషాన్ని నేను ఫీల్ అవ్వలేదు. అప్పుడే నాకు అర్థమైంది గుండమ్మ, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అనేది. నువ్వు ఎప్పుడు ఒక మాట చెప్పండి చెప్పండి అని అడుగుతూ ఉంటావు కదా, నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.